కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనా? మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అమ్మన్న మాటలకి మీరు నొచ్చుకున్నట్టున్నారు. సారీ వదినా. అదేం లేదు వదినా, మీరే హారతి ఇవ్వండి ప్లీజ్ వదినా, మా అమ్మ చాదస్తాన్ని పట్టించుకోకండి. అమ్మా, ఇక నువ్వు మాట్లాడకూడదు చెప్తున్నాను. వదినా, మీరు హారతి ఇవ్వండి. నువ్వు కానీరా. ఉన్నా, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమైంది సార్? ఏమైందో ఇప్పటికైనా చెప్పు నందు. రుతర్, నువ్వేనా చెప్పు. యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా? అదేం లేదు నాన్న. యాక్సిడెంట్ జరగలేదంటున్నారు. మీకేమో పెద్ద దెబ్బలే తగిలినట్టున్నాయి. ఏమైందని అడిగితే ఎవరు నోరు తెరవట్లేదు. రే రుతర్, అడుగుతుంటే చెప్పవేంట్రా? ఏం లేదు సార్, చిన్న గొడవ అయింది. ఇంత పెద్ద దెబ్బలు తగులుంటే చిన్న గొడవ అంటావేంట్రా? అసలు ఎవడ్రా నా కొడుకుని కొట్టింది? ఈయనకిలా అవ్వడానికి కారణం నేనే మావయ్య. ఏమంటున్నావు అమ్మా? అవును, నా వల్లే ఈయనకి ఈ పరిస్థితి వచ్చింది. నేనే కొట్టాను మావయ్య. నువ్వు కొట్టావా? నీకు నోటి దురుసే కాదు, చేతి దురుసు కూడా ఉందన్నమాట. ఆ రోజు పార్టీలో కూడా ఇంతే. వచ్చిన గెస్టులు ఏదో అన్నారని వాళ్ల మీద విరుచుకు పడ్డావు. శృతి విషయంలోనూ పెద్ద గొడవ చేశావు. మీ అత్తగారికి ఏదో తిరిగి సమాధానం చెప్పావు. ఇప్పుడు కట్టుకున్న భర్త కాలు చెయ్యి విరక్కొట్టే పరిస్థితికి వచ్చావా నువ్వు? చూసారా మీ అమ్మాయి నిర్వాకం? అమ్మా అమ్మా అమ్మా, అసలు జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా మీరెందుకు మధుమేడం అంటున్నారు? నువ్వు సైలెంట్గా ఉండు. వత్తాసు పలకడానికి ముందుంటావు. కట్టుకున్న మొగుడు కాలు చేయి విరిచేసి పైగా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఎంత గొప్పగా చెప్తుందో చూసారా? అత్తయ్య, మీరు కాస్త సైలెంట్ గా ఉంటారా? మీరెలా వెనకేసుకొచ్చి అల్లుడి గారు, ఈవిడి గారు ఇలా తయారైంది. మీరడగరు, అడిగే వాళ్ళని అడగనివ్వరు. ఏంటి, మీ కూతుర్ని మీరు అడగరా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. సారీ మావయ్య, అనుకోకుండా ఇలా అయిపోయింది. నేను ఈయన షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్ చేసుకొని తిరిగొస్తుంటే కొంతమంది ఆకతాయిలొచ్చి కావాలని గొడవ చేశారు. ఆ గొడవలో ఈయన్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ జాకీ రాడ్ తీసుకొని ఆ రౌడీ వెధవల్ని కొట్టబోతుంటే ఈయనకి తగిలింది. ఏంటి, ఆకతాయిలతో వీడికి గొడవ జరిగితే నువ్వు వీడిని కాపాడావా? బావుందమ్మా, చాలా బావుంది. మగాడు వీడుండగా ఈ రౌడీ రంగమ్మ వేషాలెందుకు? మనసులో ఏదో పెట్టుకునే కొట్టుంటావు నువ్వు. అత్తయ్య, మాట్లాడకుండా ఎలా ఉండమంటారు అల్లుడు గారు? నా కడుపు రగిలిపోతుంది ఇక్కడ. దేవకి, దయచేసి మీ అమ్మని కాస్త పక్కెళ్ళమని చెప్పు. అమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉంటావా? అందరూ కలిసి నా నోరు నొక్కేయండి. అమ్మా, దయచేసి ఆపండి. గొడవ జరిగేటప్పుడు పొరపాటుగానే తగిలింది. దానికెందుకు అనవసరంగా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు?
అసలే ఈ దెబ్బలతో నడవలేక చిరాకులో ఉన్నాను. మీరు అనవసరమైన గొడవ చేసి నాకింకా చిరాకు తెప్పించకండి. ముందు నన్ను నా గదికి తీసుకువెళ్ళండి. అల్లుడు, మేనమావని నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను. పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకెళ్ళినట్టు నిన్ను ఎత్తికెళ్తాను. దొంగ సచ్చినోళ్ళు ఎలా కొట్టేశారో చూడు. అయ్యో, నీ భార్య కదా కొట్టింది, మనసారా తిట్టుకోవడానికి కూడా లేదు. నువ్వు కాస్త హెల్ప్ చేయి. రా రూతర్. రండి సార్. మెల్లగా. జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త. అక్కడ చూడండి, అది చూడండి. జాగ్రత్త. ఆ సోఫాలో కూర్చోబెట్టండి. మెల్లిగా మెల్లగా అల్లుడు, జాగ్రత్త. బాసు, కూసాలు కదిలిపోయాయి. దయచేసి వెయిట్ తగ్గించండి. సుమారు క్వింటల్ ఉంటారనుకుంటాను. నీకు మోసే స్టామినా లేక నేను ఎక్కువ బరువు ఉన్నానంటావా గాడిద? గాడిదనే. గాడిద మోసినట్టు మోసాను కదా. ఇంత ఇల్లు కట్టించి ఒక లిఫ్ట్ పెట్టించలేదు. మీ దుర్మార్గం పాడుగాను. రెస్ట్ తీసుకోండి. బాగా ఆకలేస్తుంది, కిందికి ఏదో ఒకటి తినేసి వస్తాను. అల్లుడు, టేక్ కేర్. ఎనీ హెల్ప్ మీ ఎనీ టైం. పద. అమ్మో, అమ్మో, అయ్యో. మారు వేషం వేసుకుని నన్ను మోసం చేశాడు. చిచి, హనీమూన్ వరకు కలలు కన్నాను. ఈ నికృష్టుడితోటి వీడి కాళ్ళు చేతులు విరిచేయాలి. ఇదేంటి, ఈ టచ్ నేను ఆల్రెడీ ఎక్కడో ఫీల్ అయినట్టుంది. అబ్బా, నడు విరిగిందిరా నాయనా. నడు విరిగింది నాకు. లేపైకి లేస్తా. నడు కలుక్కుమంటుంది. అదే అలా మీద ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూశాను. వీడికి అనుమానం వచ్చేసినట్టుంది. వీడు గనక నేను ముసలి వేషం వేశానని పసిగట్టాడంటే కొంప కొల్లేరైపోతుంది. నేను ముసలి వేషం వేసుకుని అక్కడికి ఎందుకు వచ్చానని ఆరా తీస్తే గుట్టు రట్టయిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడో చూశాను, కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూడవేంటయ్యా, నీ పిచ్చి కాకపోతేను. ఎంతో కాలంగా రోజు నన్ను చూస్తూనే ఉన్నావు కదా. అది కాదండి, బాగా క్లోజ్గా ఎక్కడో చూశానండి. అలా చూడకాయ, చిరాగ్గా ఉంది. అది కాదండి, నా బుర్రలో ఏదైనా డౌట్ పడితే అది క్లారిటీ అయ్యేంత వరకు నాకు నిద్ర పట్టించవదు. మిమ్మల్ని ఎక్కడ చూస్తానంటారు? మళ్ళీ అదే అంటావు. నువ్వు రోజు నన్ను చూస్తూనే ఉన్నావు కదా. అలా చూడడం కాదండి, ఇంకోలా ఎలానో చూసినట్టున్నా. నీకు మతిపోయింది. వెళ్ళా. పట్టేస్తా. నువ్వు పట్టుకుంది నా చెయ్యి, వదిలా. చెయ్యి పట్టడం కాదు, గుర్తు పట్టా. చచ్చాన్రా దేవుడా. నేను జనరల్గా ఈ మగ పురుగులను పెద్దగా పట్టించుకోనండి. మీకి గడ్డం ఎప్పుడూ ఉంటుందా? అసలు నేను పుట్టడమే గడ్డంతో పుట్టానయ్యా. అయినా గడ్డాలను మగాళ్ళు అంతా ఒకేలా ఉంటారు. కన్ఫ్యూజ్ అవుకో. లేదండి, ఐ సా సమ్వేర్ దిస్ బ్లడీ ఫేస్. ఇదిగో, నీకు బుర్ర సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ డౌట్ తీరకపోతే నాకు నిద్ర పట్టించవదండి. ఐ కాంట్. ఈ ఫేస్ ని ఎక్కడో చూశాను. ఇక చూడు. మాయల పక్కిలా ఇలా మాయమైపోయాడేంటి? సిల్లీ ఫిలో. ఎక్కడో ఈ ఫేస్ ని చూసానే.
ఏంటి నాన్న ఇది? హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇద్దరు ఇలా డల్ అయిపోయారు. మీ నాన్నగారు ఆ సంతోషం కోసమే పరిగెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ మీ అత్తయ్య గారు అమ్మగారు. రమణి, నువ్వు ఆగు. అమ్మా మధు, అమ్మాయికి పెళ్లి చేసి పంపాక తనతో అత్తారింటి గురించి ఆరా తీయడం సంస్కారం కాదు, పద్ధతి కాదు. కానీ కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదనుకుంటాను. అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడేం సమస్యలున్నాయి నాన్నా? లేవని నువ్వంటున్నావే గాని పరిస్థితులు అలా కనిపించడం లేదు కదమ్మా. ఇప్పుడేమైంది నాన్నా? ఏం జరుగుతుందో చెప్పమనే నిన్ను అడుగుతున్నావే. ఆ పెద్ద ఆవిడ మనసులో ఏదో పెట్టేసుకుంది. ముందు మాకు పెద్దగా అనిపించలేదు, కానీ నిన్ను అల్లుణ్ణి ఇంటికి తీసుకెళ్లిన రోజు నుంచి ఈ రోజు దాకా ఆవిడ మాటల్ని ప్రవర్తనని గమనిస్తూనే ఉన్నాం. మీ అత్తయ్య మామయ్యలతో సమస్య ఏం లేదు, కానీ పెద్దావిడ మాత్రం ప్రతి సందర్భంలో ఏదో ఒక మాట అంటూనే ఉంది. మీరింటికొచ్చినప్పుడేమో చిరుగు పొరుగు ఉన్నారని కూడా ఆలోచించకుండా చిన్న ఫ్యాన్ విషయంలోనే ఎన్నో మాటలంది. ఆ తర్వాత ఫంక్షన్లో గొడవ. అవన్నీ అప్పుడే సమసిపోయాయి కదమ్మా, ఇంకా అవే ఆలోచిస్తున్నారా మీరు? సమసిపోయాయని నువ్వంటున్నావమ్మా, కానీ పెద్దావిడి మాటల్లో జరిగిపోయిన దాని గురించి కూడా నిన్ను నిందిస్తుంది కదా. మేము పార్టీ నుండి బయలుదేరి వెళ్ళిపోయాక కూడా ఏదో ప్రాబ్లం అయినట్టుంది. ఆ విషయం కూడా నువ్వు మాతో చెప్పలేదు. అదేం లేదు నాన్న. శృతి విషయంలో నేనే చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. తనకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఇప్పుడు కూడా తన ఇంట్లో లేదు చూడండి. ఆ అమ్మాయి అలా పెరిగింది. నేనే అపార్థం చేసుకున్నాను. సారీ చెప్పి సాల్వ్ చేసేసాను. ఆ పెద్దావిడికి నీ మీదో మా మీదో చిన్న కోపం ఉన్నట్టుంది. నువ్వు కొన్ని విషయాలు ఆలోచించి మాట్లాడు మధు. అలాగే అమ్మా, మీరివన్నీ బుర్రలోంచి తీసేయండి. తల్లిదండ్రులుగా మేము నీ అంత తేలిగ్గా తీసుకోలేం కదమ్మా. మా భయాలు మాకుంటాయి. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మేము మాట్లాడి సర్ది చెప్తాం. అయ్యో నానా, మీరు కంగారులో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అసలంత ప్రాబ్లమే లేదు. మేం భయపడతావనో బాధపడతావనో నువ్వు మా నుండి కొంత నిజం దాస్తున్నావేమో అని అనుమానంగా ఉంది మధు. అమ్మా, నీకు భలే అనుమానాలు వస్తాయి నా మీద. ప్లీజ్ అమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. పెద్దావిడ నిన్ను ఇబ్బంది పెడుతుందా? నాన్న, బామ్మగారి మాట తీరే అంతా. ఆవిడ అందరితో అలానే కదా మాట్లాడతారు. మావయ్య గారికి బామ్మగారికి అయితే గంటకోసారి వాదనలు జరుగుతుంటాయి. కానీ ఎవ్వరం సీరియస్ గా తీసుకోము. కొంతమందికి అదో చాదస్తం. మళ్ళీ మా అందరితో బానే ఉంటుంది. మీరవేం పట్టించుకోకండి. నువ్వు చెప్పేది కూడా కరెక్టేలే అమ్మా. ఒక్కోసారి ఆవిడ మాట్లాడే తప్పని తెలియకుండా మాట్లాడేస్తుంది. సరే అమ్మా, నువ్వు మాత్రం అన్నీ సర్దుకొని నీ కాపురాన్ని చక్కదిద్దుకో. మాకదే సంతోషం. నా గురించి తెలీదా నాన్న మీకు? తెలుసమ్మా. ఆ నమ్మకంతోనే మేము తిరిగి వెళ్తున్నాం. అమ్మా, ఒకసారి అల్లుడి గారు కనబడి బయలుదేరుతాం. అలాగే నాన్న, రండి రండి. చూసావాక, ఇన్నాళ్ళు నన్ను ఒక బుర్ర తక్కువ వెదవగాను పనికి మాలిన వాడిలాగాను ట్రీట్ చేశారు కదా. నేనేంటో నా ప్రతాపమేంటో ఇప్పుడు చూశారు కదా. నెత్తి మీద జుట్టు చూసి బుర్రని, ఆగిపోయిన వాచ్ని చూసి టైంని ఎప్పుడు అంచనా వేయకూడదు. నన్ను ఇన్నాళ్ళు చాలా తక్కువగా అంచనా వేశారు. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అనడానికి నాలాంటి వాడే బెస్ట్ ఎగ్జాంపుల్ అక్క. పోన్లేరా, ఇన్నాళ్ళకైనా నువ్వేంటో నిరూపించుకున్నావు. ఇప్పుడు ఎన్నైనా అంటారులేమ్మా. అదే నేను ఈ పని చేయకుండా ఉండుంటే ఈ రోజు రాత్రి అక్కడ వాళ్ళకి శోభనం జరిగిపోయి ఉండేది. రేపొద్దున్నే వాళ్ళ ఇంటికి రాగానే శోభనం పూర్తి చేసుకొచ్చిన కొత్త పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఏడుపు మొహాలతో స్వాగతం పలకటం తప్ప ఇంకేం చేసి ఉండలేరు. ఇప్పుడు మీరు ఇలా హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం నేనే. ఇప్పటికైనా నా తెలివితేటలను మెచ్చి నా శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుని నేను మట్టి బుర్ర వెదవని కాదు, అక్కకి తగ్గ తమ్ముణ్ణి అని గుర్తించి నాకు ఘనంగా సన్మానం చేసుకోండి. నువ్వు డబ్బిచ్చి సన్మానం చేస్తావో, శాలువా కప్పి సన్మానం చేస్తావో
నీ ఇష్టం అక్క. అవును దేవకి, వీడు చేసిన పనికి ఏమిచ్చి సన్మానించినా తక్కువే. హా? ఎందుకక్క కనిపించి కనిపించకుండా అలా చూస్తున్నావు? ఏంటక్క నేనింత ఘనకార్యం చేస్తే శాలువా కప్పి సన్మానం చేస్తావనుకుంటే చెంప పగలగొట్టావు. రేయ్, చంపలు పగలగొట్టడం కాదు, నిన్ను చంపేయాలి. అంతా అక్క చెప్పినట్టే చేశాను కదా, ఎక్కడో పొరపాటు జరిగింది. అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నువ్వు చెప్పిందే కదక్క నేను చేశాను. ఎలా అయినా సరే శోభనం ఆగిపోవాలి, అర్జెంటుగా వాళ్ళు హైదరాబాద్ వచ్చేయాలి అన్నావు కదక్క, అదే కదా నేను చేశాను. రేయ్, ఉన్న పడంగా వాళ్ళు ఇంటికి వచ్చేయాలని చెప్పాను గాని ఇలా కాళ్ళు చేతులు విరిచి తీసుకురమ్మని చెప్పానా? ఏంటి దేవకి నువ్వు బిడ్డ మంచి పని చేస్తే మెచ్చుకోకుండా అలా కొట్టేశావు? ఏదో ఒక రకంగా వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి మంచి పనే చేశాడు కదా. చాలు ఊరుకోమ్మా, నువ్వు కూడా వీడిలాగే మట్టి బుర్ర మాటలు మాట్లాడుకో. బావుందే, గుడ్డొచ్చి తల్లిని ఎక్కిరిస్తున్నట్టుంది. మంచి చేసినోడు మెచ్చుకోక మంచి చెడు చెప్పే నన్ను కూడా మట్టి బుర్ర అంటున్నావు. అవునులే, ఆ నందుగాడిని సవతి తల్లిలాగా చూసుకున్నా ఏదో ఒక మూల వాడి మీద ప్రేమ ఏడ్చిందనుకుంటా. అందుకే వాడి కాలు చెయ్యి విరిగిందని తలుచుకుని తట్టుకోలేకపోతున్నావు. ప్రేమ కాదు, నీ తలకాయ కాదు. ప్రేమ కాకపోతే ఏంటిది? ఇలా గట్టిగా అడుగమ్మా. రేయ్, వాడికి కాలు చెయ్యి విరగడం వల్ల ఇంకా పెద్ద ప్రమాదమే గాని ప్రయోజనమేం లేదు. ప్రయోజనం లేకపోవటం ఏంటక్క? శోభనం చెడిపోయింది కదా, శోభనం చెడగొట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి ఇంతకంటే గొప్ప ఐడియా రాలేదు. నేను ఇలా చేయకుండా వాళ్ళు నార్మల్గానే ఇంటికి తిరిగొచ్చుంటే అక్కడ జరగని శోభనానికి ఇక్కడైనా ఏర్పాట్లు చేస్తారు కదా. అదే ఇప్పుడైతే వాడికి కాలు చెయ్యి విరిగిపోయాయి కాబట్టి శోభనం ఏర్పాట్లు చేయాలన్న ఆలోచన కూడా రాదు. వాడు కోలుకోవడానికి ఎలా కాదన్నా ఇంకో 2-3 వారాలు పడుతుంది. రేయ్, నువ్వు చేసిన పని ఎక్కడికి దారి తీస్తుందో నీకు అర్థం కావడం లేదు. వాడి కాలు చెయ్యి బాగుండుంటే కనీసం వాడి మనసు ఆ అమ్మాయికి దగ్గరవ్వకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచించుండొచ్చు. కాని వాడి కాలు చెయ్యి విరగడం మూలన 24 గంటలు వాడికి సపర్యలు చేయడానికి ఒక మనిషి అవసరం అవుతుంది. వాడిని ఇంట్లో పనివాళ్ళో నేనో చూసుకుందామనుకున్నా అందుకు మీ బా ఒప్పుకోరు. వాడిని చూసుకోవడానికి వాడి భార్య ఉంది కదా, తను చూసుకుంటుందిలే అని చెప్పి వాడికి సంబంధించిన అన్ని పనులు ఆ అమ్మాయికే అప్పచెప్తారు. అప్పుడు 24 గంటలు వాడికి సాయం పేరుతో పక్కనే ఉంటుంది. వాడిలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడి పక్కనే ఉండి సపర్యలన్నీ చేసే అమ్మాయి మీద ప్రేమ పుట్టుకు రావడానికో ఆ అమ్మాయి గురించి ఆలోచించడానికో అవకాశం ఉంటుంది కదా. ఎమోషనల్గా కూడా చాలా వీక్ అయిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయి వాడి మనసుకి దగ్గరైపోతుంది. అది చాలా ప్రమాదకరం. ఒక్కసారి వాడికి ఆ అమ్మాయి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా, ఆ ప్రేమని నాశనం చేయడం, వాళ్ళిద్దరిని దూరం చేయడం అంత ఈజీ కాదు. అంత పెద్ద ప్రమాదం తీసుకొచ్చావు. ఇప్పుడు చెప్పు, నీకు సన్మానం చెయ్యాలా, చంపి పడేయాలా? నువ్వు చెప్తుంటే నాకెప్పుడు అర్థం అవుతుంది దేవకి. ఈ బుర్ర తక్కువ వెదవకి ఇంకో 2 తగిలించు. అమ్మో, ఇద్దరు ఏకమైపోయారు. అయ్యయ్యో, అల్లుడు గారు కాలు జాగ్రత్త, లేవకండి. టీ కాఫీ ఏమైనా తాగారా? తాగాం బాబు. ఇలా జరగడం చాలా బాధగా ఉంది బాబు. సారీ. సారీ దేనికి అంకుల్? అంటే ఆ గొడవలో పొరపాటునైనా మధు వల్లే దెబ్బలు తగిలాయి కదా. అయ్యయ్యో, అదేం లేదు. మీరు మా అమ్మమ్మ మాటలు పట్టించుకోకండి. ఆవిడికి ఏదనిపిస్తే అది మాట్లాడడం అలవాటు. మీ మాటలు వింటుంటే మాకు చాలా ఆనందంగానూ ధైర్యంగానూ ఉంది అల్లుడు గారు. మధుని చక్కగా అర్థం చేసుకుంటున్నారని మేము నమ్ముతున్నాం. తనని బాగా చూసుకోండి. అమ్మా మధు, అల్లుడు గారిని మళ్ళీ ఇక్కడ ఒకసారి డాక్టర్ గారు చూపిస్తే బాగుంటుందేమో. అవసరం లేదు నాన్న, ఆల్రెడీ బెంగళూరులోనే చూపించుకొని వచ్చాం కదా. మెడిసిన్స్ ఇచ్చారు,
అవి వాడితే సరిపోతుంది. అమ్మ మధు, రేపు నాటుకోడి పులుసు వండి అలాగే మేకకాళ్ల సూప్ కూడా మీ నాన్నగారితో పంపిస్తాను. అల్లుడు గారికి పెట్టమ్మా, త్వరగా కోలుకుంటారు. అయ్యో, మీరు అలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకండి ఆంటీ. చూసావా అమ్మా, మన ఇంటి వంటలంటే ఎంత భయపడిపోతున్నారో మీ అల్లుడు గారు. అదేంటి అల్లుడు గారు, నా వంట నచ్చలేదా మీకు? అయ్యో, అదేం లేదు, మీ వంటలు బానే ఉంటాయి. కాకపోతే 10 మంది తిండి ఈయన ఒక్కరికే పెడతామని ఈయన కంప్లైంట్. వయసులో ఉన్నప్పుడు బాగా తినాలి కదా అల్లుడు గారు, అదే ఆరోగ్యం. సరే అల్లుడు గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. మేం బయలుదేరతాం. అమ్మా, బెంగళూరు నుండి మీ అందరికి బట్టలు, దివ్యకి కొన్ని గిఫ్ట్లు తెచ్చాను. అవి పట్టుకెళ్ళండి, తెస్తాను. మధు, ఇప్పుడు వద్దులేమ్మా. నువ్వు అల్లుడు గారు ఇంటికొచ్చినప్పుడు మీరే తీసుకొచ్చి ఇద్దరు గానిలే. అలాగంటావా? సరే అయితే వెళ్ళొస్తాం అల్లుడు గారు. జాగ్రత్త అమ్మా, వెళ్ళొస్తాం. అల్లుడు గారు వెళ్ళొస్తాం. మీకేమైనా కావాలా? బుద్ధుందా? ఏ మీకు లేదా? నీకు ఈ టైం కల్లా ఆకలి అవుతుందని తెలిసే తీసుకొచ్చాను నాన్న. నేను తినిపిస్తాలే. నీకంత శ్రమ ఎందుకమ్మా? తనుంది కదా, తను తినిపిస్తుందిలే. అప్పుడే ఇలా తినిపించడం లాంటివంటే ఇబ్బంది పడుతుంది. నాకేం ఇబ్బంది లేదత్తయ్య. ఆ పిల్లకి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఉంది కాబట్టే తన కంప్లీట్ ఫోకస్ నందు మీద ఉంది. తన లైఫ్లోకి ఏదో ఒక ప్రాబ్లం తీసుకురావాలి.